హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీకెండ్ సాటర్డే ఇది. సో మేము అలా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము, ఫుల్ ఆయిల్ పెట్టుకుని. మా పెద్దబాబు మహాదేవ్ వచ్చేసి డాడీ పార్క్ తీసుకెళ్ళు అని ఒక 4 అప్పుడు అడిగాడు. మేము ఇంకా ఆ 4 o'clock అప్పుడే హెడ్ బాస్ చేసుకుని మేము రెడీ అయ్యేలోపు పార్క్ కాస్త క్లోజ్ చేస్తారు కాబట్టి మేము ఇంకా ఆ నూనె తలల్ని అలా దువ్వేసుకొని బేసిక్ డ్రెస్అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో మా ఊరు నుంచి జస్ట్ ఒక 6-7 kilometers ఉంటుంది పార్కు, కుంభకర్ణ అని. సో పెనుగొండ ఏరియా వాళ్ళకి ఐడియా ఉంటుంది, కుంభకర్ణ చాలా ఫేమస్ ఇక్కడ. సో వీక్ డేస్ అడుగుతూ ఉంటాడు పార్క్ అని. మేము వీక్ డేస్ కుదరదు కాబట్టి వీకెండ్ వెళ్దాంలే అని చెప్పి దాటేస్తుంటాము. బట్ వీకెండ్ అడిగిన రోజు మేము నో చెప్పలేకపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడ చూస్తే యాక్చువల్గా పార్క్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చాలా ఫేమస్. కొత్త వెహికల్స్ ఏవి కొన్నా ఇక్కడ చాలా మంది పూజ చేయించుకుంటారు. ఇక్కడ రైల్వే వర్క్ జరుగుతుంది. సో మేము పార్క్ దగ్గరికి రీచ్ అవ్వగానే మా మహాదేవ్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. వచ్చేసాం పార్క్కి అనేసి వాడి ఎగ్జైట్మెంట్. సో ఫైనల్గా అయితే పార్క్ రీచ్ అయ్యాము. యాక్చువల్గా పెనుగొండ అంటేనే కోతులు ఫుల్గా ఉంటాయండి. సో ఇక్కడ రీచ్ అవ్వగానే మా పెద్దోడికి తెలుసు ఇక్కడంతా మంకీస్ ఉంటాయి అది ఇదని. మా చిన్నోడికి కొంచెం ఇంకా సరిగ్గా గుర్తుండదు కదా. సో వాడు ప్రతిసారి ఇట్లా మంకీస్ చూసిన ప్రతిసారి ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుంటాడు. సో దిగగానే కోతిని చూస్తాడు. అండ్ ఇక్కడ చూసారా మహాదేవ్ ఉరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడ వామదేవ్ చెప్పులు మర్చిపోయాము, అందుకనే వాళ్ళు మరీ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మహాదేవ్ వెళ్దాం మమ్మీ రా కమ్ అంటున్నాడు. బట్ టికెట్స్ తీసుకోలేదు ఇంకా. సో అదే చెప్పాను అనమాట, వెయిట్ చేయాలి మనం టికెట్స్ తీసుకోవడానికి అని. ఇక్కడ యాక్చువల్గా 10 rupees టికెట్ ఈచ్ పర్సన్కి. సో ఈవినింగ్ ఒక 6:30, 6:45 దాకా ఉంటుంది ఓపెన్లో. అండ్ వీకెండ్స్ కొంచెం రష్ ఎక్కువే ఉంటారు. అండ్ పిల్లల్ని ఎక్కువ తీసుకొని వస్తూ ఉంటారు, పార్క్ కదా. సో జనాలు ఇక్కడ చూసారా బయట నుంచి అందరు ఎంటర్ అవుతున్నారు చాలా మంది. ఇంకా లోపల కూడా ఫుల్ రష్గానే ఉంటుంది. జస్ట్ వీకెండ్స్ ఎక్కువ ఉంటారు, వీక్ డేస్ పర్వాలేదు. సో వీళ్ళు చెప్పులు వేసుకొని వచ్చారు. ఇక్కడ రాగానే అక్కడ కోతులు కనిపించేలో వాళ్ళు ముగ్గురు ఎగ్జైట్ అవుతున్నారు. వామదేవ్ అయితే ఇంకా వాటిని ఇలానే చూస్తున్నాడు, కోతి అనేసి. సో ఎస్, ఇంక మా మహాదేవ్ ఆగడు కదా, తెలిసిందే కదా వాడి ఎగ్జైట్మెంట్. సో ఇంకా సరే అని మేము ఇంక వెళ్ళాము. ఇక్కడ ఈచ్ పర్సన్ 10 rupees అని చెప్పాను కదా. ఇంకా సో మేము ఎంటర్ అయిపోయాము. అక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయని మహాదేవ్ ప్లీజ్ మమ్మీ ఐస్ క్రీమ్ మమ్మీ అని అడుగుతున్నాడు. అండ్ యాక్చువల్గా చలిగా ఉంది, ఈవినింగ్ కదా, వీళ్ళకి మొన్ననే కోల్డ్ తగ్గింది, అందుకనే వద్దు అని చెప్తే మొత్తం ఓకే అన్నాడు. అండ్ మేము అలా లోపలికి వచ్చాం. మళ్ళీ కోతులు కనిపించాయి. వామదేవ్ వాటిని చూసి ఓ అంటున్నాడు. సరే అనేసి ఇంకా లోపలికి పిలుచుకెళ్ళాము. వామదేవుని ఇట్లా తీసుకొని వెళ్తుంటే మహాదేవ్ ఏమో దాన్ని ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. బట్ అది మహాదేవ్ యొక్క ఏజ్ దానికి కరెక్ట్ కాదనిపించింది. అండ్ యాక్చువల్గా అక్కడ వాళ్ళు అలో చేయట్లేదు కూడా. సో సరే అని వాడిని తీసుకొని అట్లా ముందరికి వచ్చాము. అక్కడ క్యామెల్, హార్స్ అన్నీ ఉంటాయి, బట్ అవి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి అనేసి ఇంకా అట్లా వచ్చాము. ఇక్కడ ట్రైన్ అవి ఉన్నాయి. సో వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు అయ్యాక ఇంకా వీళ్ళు కూర్చున్నారు. సో వీటికి ఫీ వచ్చేసి ఈచ్ కిడ్కి 30 rupees అలా తీసుకుంటారు. అండ్ ఏది తీసుకున్నా 30 rupees. ఓన్లీ హార్స్ క్యామెల్ మాత్రం 50 rupees. ఎన్ని మినిట్స్ అంటూ ఏం కాదు, అలా ఒక 15 rounds తిప్పారు అంతే. దాని తర్వాత దిగమంటే వామదేవి ఇక్కడ దిగను అనేసి సరే అని ఎత్తుకెళ్ళాం పక్కకి. అండ్ ఇక్కడ రాగానే మళ్ళీ ఇది ఎక్కుతాను అనేసి మహాదేవి సరే అని వాడిని, ఇది యాక్చువల్గా వామదేవికి కళ్ళు తిరుగుతాయేమో అని డౌట్ వచ్చి ఎక్కించలేదు, ఓన్లీ మహాదేవిని ఎక్కించాము. బట్ వాడు ఇలానే చూస్తున్నాడు, వాడు మహాదేవి తిరుగుతుంటే సరేలే వీడి ఆశ ఎందుకు అనేసి లాస్ట్లో జస్ట్ అలా స్లోగా తిప్పుతామంటే సరే అన్నాడు. అతనే స్లోగా తిప్పాడు. సో అలా ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేశారు. సో హియర్ కమ్స్ ద కుంభకర్ణ. సో ఇది పరిటాల రవి ఉన్న ఆ టైంలో ఇదొక ప్రాజెక్ట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారంట. సో మనం బయట బోర్డు చూసినా కూడా కుంభకర్ణ ప్రాజెక్ట్ అనే ఉంటుంది. దీని లోపల మనకి యాక్చువల్గా రెస్టారెంట్ ఉండిందంటే ఇంతకుముందు. సో ఇక్కడ చూస్తే లైక్ కుంభకర్ణ పడుకున్నప్పుడు ఎన్ని డిస్టర్బెన్స్లు చేసినా కూడా ఆయన లేచేవారు కాదు అన్నట్టు ఆ యొక్క థీమ్ అనమాట. సో ఇక్కడ లోపల ఎంటర్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ రెస్టారెంట్ ఉండేదంటే ఇంతకుముందు. ఇక్కడ ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లో పెనుగొండ దగ్గరలో కియా ప్లాంట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఆ ప్లాంట్ రాగానే ఇక్కడ కొంచెం చేంజెస్ వచ్చాయి కాబట్టి పక్కన రెస్టారెంట్ పెట్టారు ఇప్పుడు అక్కడ ఖాళీ చేసి. సో అలా బయటకు వచ్చేస్తేనే పిల్లలు ఇంకా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. సో దీని తర్వాత ఇంకా యాక్చువల్గా టైం ఉంది, పార్క్ క్లోజింగ్ టైము. సో పిల్లలు మరియు స్వింగ్ ఆడుతామనేసి కాసేపు సరే అని అక్కడికి వెళ్తే అక్కడంతా పెద్దవాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో వెయిట్ చేస్తుంటే ఇక్కడ క్యూటీ మంకీ కనిపించింది. సో దాన్ని క్యాప్చర్ చేశాను.
దాని తర్వాత ఇద్దరు కూర్చొని ఊగుతున్నారు. సో వామదేవ్ అండ్ మహాదేవ్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది, ఏదైతే వాళ్ళు అడుగుతారో దాంట్లో కూర్చోబెట్టినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మరి పక్కన దాన్ని చూస్తున్నారు అనమాట. సో వామదేవ్ దిగలేదు. సో మహాదేవ్ దిగేసి అక్కడ పరిగెత్తి వెళ్ళి అక్కడ వేరే అబ్బాయితో ఆడుకుంటున్నాడు. అండ్ అగైన్ ఇది ఒక్కటి ఉంది. సో ఇది యాక్చువల్గా మహాదేవ్ ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ పవన్ ఎంకరేజ్ చేస్తే సరే ట్రై చేస్తానన్నాడు. వీడు మాత్రం వామదేవ్ మాత్రం నేను అని అడిగాడు. సో వాటితో కూడా అట్లా కాసేపు ఆడిచ్చేసాము. నేను ఎందుకు ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తున్నాను పార్క్లో అంటే, ఇక్కడ కియాలో వర్క్ చేయడానికి చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ రెంట్కుంటూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏరియా అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి నేను జస్ట్ అట్లా వ్లాగ్ లాగా చేశాను అనమాట. ఇక్కడ పార్క్ ఉంటుంది, మీకు పిల్లలు ఉంటే తీసుకొచ్చి ఆడిచ్చచ్చు అనేది. సో వన్స్ మేము ఈవినింగ్ అలా బయటకు వచ్చాము, పెనుగొండ నియర్ బై అంటే డెఫినెట్గా పెనుగొండలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది కోటలో. ఆ ఆంజనేయ స్వామి గుడి ముందర ఇట్లా అన్ని స్టాల్స్ లాగా పెట్టుకొని ఉంటారన్నమాట. ఫుడ్స్ అన్ని బజ్జీలు, దోశలు, గుంతు పొంగనాలు. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి ముందర ఉన్న దాంట్లో అయితే పర్టికులర్గా ఇడ్లీ చాలా బాగుంటుంది. సో ఈరోజు పెనుగొండలో పవర్ లేని కారణంగా మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ క్లోజ్లో ఉన్నాయి. ఈరోజు సాటర్డే అవ్వడంతో ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నారు. యాక్చువల్గా చాలా పెద్ద విగ్రహము, సో చాలా బాగుంటుంది. ఎవరైనా పెనుగొండ నియర్ బై వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి. అండ్ ఈవినింగ్స్ వస్తే మాత్రం ఈ గుడి ముందున్న ఈ చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకున్న ఫుడ్ని అయితే ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళండి. సో అలా మేము కొన్ని టైప్ ఆఫ్ దోసెస్ తిన్నాము. పిల్లలకైతే ఆనియన్ దోశ తీసుకున్నాము, అదైతే స్పైస్ అంత ఉండదు కాబట్టి వాళ్ళు ఫుల్గా తినేసారనమాట. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఊతప్పం తీసుకున్నారు, బటర్ ఊతప్పం. నేను బటర్ కార్న్ మసాలా దోశ ట్రై చేశాను. సో ఓకే, బాగా అనిపించింది టేస్ట్. సో ఇంకా అలా ముందుకు వచ్చాము. ఇక్కడ ఫ్రూట్స్ అవి ఇవి ఉన్నాయి అనేసి. పెనుగొండలో సండే మార్కెట్ ఉంటుంది, లైక్ వెజిటేబుల్ సంత అంటారు కదా, సో అది ఉంటుంది. మేము సాటర్డే రావడంతో కొంచెం అలా ఉంది. ఇక్కడ మేము రెగ్యులర్గా సరుకులు తీసుకునే ప్లేస్ అనమాట. సో కొన్ని సరుకులు కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చాము. యా, దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.